ఇక ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇదే అదనుగా దొంగలు కూడా రెచ్చిపోతున్నారు. పెళ్లిళ్లకు టిప్ టాప్ గా తయారై వస్తారు, అందరితో మాటలు కలుపుతారు. ఆ మాటల నుంచి తేరుకునే లోపే దోచేసుకుంటారు. పక్కవారు చూసే లోపే దొంగలు చోరీ చేస్తున్నారు. సీసీ కెమెరాలో ఆ విజువల్స్ చూసి బాధితులే షాక్ అవుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా కామారెడ్డి జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుకల్లో దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ గా మారాయి. వీడియో చూసిన పెళ్లి బృందం షాక్ కి గురైంది. వెంటనే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. రంగంలోనికి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. కామారెడ్డి జిల్లా రాజంపేటలోని ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుకల్లో దొంగతనం కలకలం రేపింది. అయితే ఈ పెళ్లి సందడిలో సినీ పక్కిలో చోరీ జరిగిందని చెప్పవచ్చు. అయితే నగదు అపహరించినటువంటి గుర్తు తెలియని మహిళ మరో వ్యక్తితో బైక్ పై పరారైనటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో బందీ అయ్యాయి. అయితే ఈ ఆధారంగా పోలీసులు ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఇటు రాజంపేట మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి వివాహ వేడుకల్లో ఈ దొంగతనం కలకలం రేపింది. అయితే బంధుమిత్రుల సందడి మధ్య ఈ గుర్తెలని వ్యక్తి వచ్చి అక్కడికి వెళ్లి ఆ ఉత్తి చేతులతో వచ్చినటువంటి వ్యక్తి తర్వాత బ్యాగ్ తీసుకుని వెళ్ళినటువంటి విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ లో నిక్షిప్తమై ఆ బైక్ పై వెళ్లిపోతున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ప్రస్తుతం అయితే నిందితులు గుర్తించే పనిలో పడ్డారు. జన్మ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.